గురుభ్యో నమః. హరి ఓం. ఒక తమలపాకు మీద ఈరోజు నేను చూపించే ఒక యంత్రాన్ని మీరు తయారు చేసి దానిలో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలైన పురుషులైన ఎవరైనా సరే వాళ్ళ పేరు అనేది ఆ యొక్క తమలపాకు మీద రాసి మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసినట్లయితే 24 గంటల నుండి 48 గంటల్లో వాళ్ళు మీకు వశమయ్యే ఒక పవర్ఫుల్ గల వశీకరణ యంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది చాలా శక్తివంతమైనది, పవర్ఫుల్ అన్నమాట. అయితే ఈ యొక్క యంత్రం అనేది మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే మంత్రపూర్వకంగా మేము మంత్రం చదవలేకపోతున్నాం, తంత్రపూర్వకంగా మేము తంత్రం చేయలేకపోతున్నాం అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం చాలా సింపుల్గా మీకు మీరుగా సొంతగా ఎటువంటి రూపాయి ఖర్చు అనేది లేకుండా మీరు ఒక వశీకరణ యంత్రం అనేది తయారు చేసుకొని మీరు కోరుకుంటున్న వ్యక్తులు కానీ, పురుషులు కానీ, భార్య కానీ, భర్త కానీ, లేకపోతే మిమ్మల్ని ప్రేమించి ప్రేమ పేరుతో మిమ్మల్ని ఎవరైతే మోసం చేసి ఉన్నారో వాళ్ళని మీరు వశం చేసుకునే ఒక పవర్ఫుల్ గల ఒక వశీకరణ యంత్రాన్ని ఈరోజు మీకు నేను తెలియజేయటం అనేది జరుగుతుంది. ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూడటం వల్ల మీకు ఎక్కడ కూడా ఏది కూడా మిస్ అవ్వకుండా మీకు నేను చెప్పేది అర్థమైతే, అంతేగాని మీరు వీడియో అనేది స్కిప్ చేసుకుంటూ వెళ్ళారంటే ఈ వీడియో మీకు అర్థం కాదన్నమాట. ఈ యొక్క యంత్రం అనేది ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు అన్నమాట. అయితే ఎవరైనా సరే ఈ యొక్క ప్రయోగం చేసేటప్పుడు ఎవరికి కూడా చెప్పుకోకుండా, ఎవరికి కూడా తెలియకుండా చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి నలుగురు చెప్పుకొని చేసుకునేవి కాదు కాబట్టి మీకు మీరుగా సొంతగా చేసుకోండి. ఒకవేళ మీరు దీంట్లో సక్సెస్ అయినప్పుడు మీరు అప్పుడు పక్కన వాళ్ళకి మీరు తెలియజేయండి. అంతేగాని మీరు 10 మంది చెప్పుకొని చేసుకున్నారంటే రేపు మీరు ఒక వ్యక్తిని కానీ, ఒక పురుషుని కానీ స్త్రీగా వశం చేసుకున్నప్పుడు ఆమె మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పొరపాటున ఎవరికైనా చెప్పారంటే వాళ్ళకి చెప్పారంటే తర్వాత గొడవలు అయ్యి మళ్ళీ మీరు విడిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఏం చేసినా సరే మూడో కంటికి తెలియకుండా చేసుకోండి, మీకు మంచి జరిగింది. అయితే మీరు ఏం చేస్తారంటే మీరు 2 తమలపాకు తీసుకోండి, 2 తమలపాకులు అనేవి తీసుకోండి. ఆ 2 తమలపాకులు తీసుకొని బాగా పెద్ద కూడా తమలపాకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నేను వీడియో మీద ఒక యంత్రం అనేది గీస్తారన్నమాట. ఆ యొక్క యంత్రం వచ్చేసి మీరు ఆ యొక్క తమలపాకు మీద మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఏం చేస్తారంటే మధ్య మనం ఈ విధంగా రౌండ్ సర్కిల్ ఈ విధంగా గట్టి గీయండి. ఈ విధంగా ఒక యంత్రం గీయండి. యంత్రం గీసిన తర్వాత ఇక్కడ వచ్చేసి రమ్, ఇక్కడ వచ్చేసి రమ్, ఇక్కడ రమ్, తర్వాత ఇక్కడ వచ్చేసి రమ్, ఈ విధంగా గీని యంత్రం అనేది గీసిన తర్వాత ఇప్పుడు ఏడు వచ్చేసి 2 7 3 9 ఈ విధంగా నెంబర్లు రాయండి. రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారు కదా వాళ్ళ స్త్రీలు కానీ, పురుషులు కానీ, భార్య కానీ, భర్త కానీ, లేకపోతే మీరు దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు వాళ్ళ పేరు అనేది అక్కడ రాయండి. స్త్రీ అయితే స్త్రీ పేరు, పురుషుడైతే పురుషుడి పేరు రాయండి. ఈ యొక్క యంత్రం ఎక్కడ రాయాలి మీరు? తమలపాకు మీద. యొక్క యంత్రం తమలపాకు అనేది ఈ విధంగా ఉండిద్ది కాబట్టి మీరు తమలపాకు మీద రాయాలి. 2 తమలపాకు తీసుకోండి, 2 తమలపాకులు తీసుకొని ఒక తమలపాకు మీద ఈ యంత్రం రాయండి, 2 తమలపాకు మీద ఈ యంత్రం రాయండి. అది కూడా రెడ్ పెన్తో రాయండి. రెడ్ పెన్నుతో రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీని మీద మనం కిల్లీలో కడతాం చూసారు, కిల్లీలో వేస్తాం సున్నం, తడి సున్నం,
తడి సున్నం. ఆ తడి సున్నాన్ని ఈ యొక్క ఆకు మీద బాగా పూయండి. తమలపాకు మీద బాగా పూయండి. పూసిన తర్వాత రెండో ఆకు తీసుకోండి. ఆ రెండో ఆకు మీద కూడా బాగా పూయండి. పూసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ రెండు ఆకులను ఈ విధంగా కలపండి. రెండు ఆకులను ఈ విధంగా కలపండి. కలిపి దాన్ని ఈ విధంగా రౌండ్గా ఫోల్డ్ చేయండి. రౌండ్గా ఫోల్డ్ చేసి దాన్ని మీరు ఒక ఎర్రని దారంతో కానీ నల్ల దారంతో కానీ కట్టండి. కట్టి దాన్ని ఎక్కడ పెడతారంటే బాగా ఎండ ఉండాలి. ఎండ ఎక్కడైతే ఉండిద్దో ఆ ప్రాంతంలో దాన్ని తీసుకెళ్ళిపోయి ఎవరు తొక్కకుండా ఎవరికి తెలియని ప్రాంతంలో దాన్ని ఒక ఎండ ఉన్న ప్రాంతంలో దాన్ని అక్కడ నిలబెడతాం కానీ లేకపోతే కింద పునుకో పెడతాం చేయండి. ఆ విధంగా పెట్టి మీరు వచ్చేసేయండి. అది ఆ ఎండకి బాగా అది ఏం చేసిందంటే ఆ ఎండకి బాగా పొక్కటం వలన ఈ యొక్క తమలపాకు మీద ఉన్న యంత్రానికి అనేది విపరీతమైన శక్తి అనేది వచ్చింది. ఆ వచ్చిన క్రమంలో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని యొక్క స్త్రీని పేరు అక్కడ రాశారో ఈ దీంట్లో ఉన్న బీజాక్షర మంత్రాలు అనేవి ఆ యొక్క స్త్రీ మీద ప్రభావితం చూపించడం అనేది జరిగింది అన్నమాట. చాలా శక్తివంతమైంది, చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా సింపుల్గా కూడా అన్నమాట. మీరు సొంతగా చేసుకోవచ్చును, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక వశీకరణ యంత్రం అన్నమాట. ఇది సొంతంగా చేసుకోండి, మీరు రూపాయి ఖర్చు లేకుండా మీరుగా చేసుకోండి. అయితే ఎవరు ఏం చేసినా సరే ఎవరికి చెప్పుకోకుండా ఎవరు తెలియకుండా చేసుకోండి అన్నమాట. ఈ విధంగా చేయటం వల్ల మీకు 24 గంటల నుండి 48 గంటల్లో ఒక మంచి రిజల్ట్ అనేది మీ నోటితో మీరే వింటారు. వాళ్ళు మీకు దగ్గరుంటే వచ్చి మిమ్మల్ని కలవడం కానీ, లేకపోతే దూరం ఉంటే మీకు ఫోన్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళు అంతటా వాళ్ళే మీ దగ్గరికి రావటం కానీ జరిగింది అన్నమాట. ఇందులో ఎటువంటి అనుమానం సందేహం లేదు. కరెక్ట్ నేను చెప్పిన ప్రకారం మీరు చెప్పి ఈ యొక్క యంత్రం అనేది 2 తమలపాకు మీద రాసి సున్నాను రాసేసి దాని రెండింటిని కలిపి ఫోల్డ్ చేయాలి. ఇవి 2 కలిపి ఫోల్డ్ చేయాలన్నమాట. అర్థమైందా? ఒక తమలపాకు మీద మీ పేరు రాయండి, రెండో తమలపాకు మీద ఆ యొక్క స్త్రీ పేరు రాయండి. మర్చిపోయి చెప్పడం మీకు ఒక మీ పేరు రాయాలి, పురుషుడి పేరు రాయండి. రెండో తమలపాకు మీద స్త్రీ పేరు రాయండి. ఆ రెండు కలపండి. ఈ విధంగా రెండు కలిపేసి నేను చెప్పిన ప్రకారం చేయండి. 100% రిజల్ట్ అనేది పొందుతారన్నమాట. అయితే ఎవరు చేసినా సరే మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయవద్దు. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.